Big Boss. Excuse me, can I sit here? Yeah, please. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కొన్ని రోజుల్లో ఎండ్ కార్డు పడబోతోంది. దీంతో హౌస్ లో మాత్రం ఇంకా హోరాహోరీగా దుమ్ము దులిపే పోటీ మాత్రం కొనసాగుతూనే ఉంది. తింటారా? నో, మీకు అమ్మట్లేదు సార్. ఇక సెప్టెంబర్ లో గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ రియాలిటీ షో ఇప్పుడు 13వ వారం దాటేసి ఫినాలే దాకా పరిగెత్తుతోంది. ఇక ప్రేక్షకులు కూడా ఒకవైపు తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓట్లు వేస్తూ, మరోవైపు టాప్ 5 ఎవరు, విన్నర్ ఎవరు, రన్నర్ అప్ ఎవరు అన్న ప్రశ్నలతో ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఓ మై గాడ్. ష్యూర్. ఇక హౌస్ లో జరుగుతున్న టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఎలిమినేషన్లు, గేమ్ ట్విస్టులు ఇవన్నీ చూసుకుంటుంటే టాప్ 5 లిస్ట్ కాస్త క్లియర్ గా కనిపిస్తోంది. ఈసారి టాప్ 5 లో చేరే అవకాశం బలంగా కనిపిస్తున్న వారిలో తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు, సంజన ఉన్నారు. అయితే ఈ మధ్య కొన్ని ఎపిసోడ్స్ చూస్తే మాత్రం ఎవరిని లైట్ గా తీసుకోవడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ స్ట్రాటజీలను ప్లే చేస్తూ ఫినాలే సీట్ కోసం కసిగా పోరాడుతున్నారు. మరి టైటిల్ ఎవరి పేరుపై ముద్ర పడుతుంది అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇక ఫ్యాన్స్ లెవెల్లో ఓట్లను చూస్తే, గేమ్ పరంగా చూస్తే, కంటెండర్ గా పవర్ చూస్తే మాత్రం ఎవరనేది స్పష్టంగా చెప్పలేం. కానీ ఈసారి బిగ్ బాస్ టైటిల్ రేస్ లో ప్రధానంగా తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ మధ్య నడుస్తుందన్నది క్లియర్ గా కనిపిస్తోంది. ఇక ఇమాన్యుయల్ తన గేమ్ ప్లే, స్ట్రాటజీ, కెప్టెన్సీ స్కిల్స్ తో ఆల్ కంబైన్డ్ గా బలమైన ఫేవరెట్ గా కనిపిస్తున్నాడు. ఇక కళ్యాణ్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు, కంటెస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఇక తనుజ టాస్కులు, అందం, హౌస్ డ్రామా, స్ట్రాంగ్ పర్సనాలిటీతో ఇవన్నీ ఆమెను టాప్ లో నిలబెడుతున్నాయి. ఇక ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ ఈ ముగ్గురులో ఎవరో ఒకరు కప్పెత్తే ఛాన్స్లు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సీజన్ లో గ్రాండ్ ఫినాలేకు ఎవరు గెస్ట్ గా వస్తారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. అయితే ఒక పేరు మాత్రం వినిపిస్తోంది. గత సీజన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి కప్పు అందించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు మెగా స్టార్ చిరంజీవి రాబోతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక చిరంజీవి గతంలో కూడా సీజన్ 3, సీజన్ 4 ఫినాలేకు వచ్చి స్టేజ్ పై మరింత స్టార్ లైట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వస్తే ఫినాలే రేంజ్ ఇంకో లెవెల్ కి వెళ్లిపోతుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇక చిరంజీవి కొత్త సినిమా అయిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ కాబోతుండటంతో బిగ్ బాస్ స్టేజ్ మీదే ప్రమోషన్స్ ప్రారంభించే అవకాశం ఉందనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఇక ఫైనల్ కౌంట్ డౌన్ మొదలైంది. మరి ఇంకా కొన్ని రోజులు, కాస్త ఓపిక, కాస్త ఎక్సైట్మెంట్. బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ సీజన్ విన్నర్ ఎవరనే సంగతిని మనం చూసే టైం దగ్గరలోనే ఉంది. ఇక అప్పటి వరకు వేచి చూడాల్సిందే. బిగ్ బాస్. excuse me, can I sit here? Yeah, please. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కొన్ని రోజుల్లో ఎండ్ కార్డు పడబోతోంది. దీంతో హౌస్ లో మాత్రం ఇంకా హోరాహోరీగా దుమ్ము దులిపే పోటీ మాత్రం కొనసాగుతూనే ఉంది. తింటారా? నో, మీకు అమ్మట్లేదు సార్. ఇక సెప్టెంబర్ లో గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ రియాలిటీ షో ఇప్పుడు 13వ వారం దాటేసి ఫినాలే దాకా పరిగెత్తుతోంది. ఇక ప్రేక్షకులు కూడా ఒకవైపు తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓట్లు వేస్తూ, మరోవైపు టాప్ 5 ఎవరు, విన్నర్ ఎవరు, రన్నర్ అప్ ఎవరు అన్న ప్రశ్నలతో ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఓ మై గాడ్. ష్యూర్. ఇక హౌస్ లో జరుగుతున్న టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఎలిమినేషన్లు, గేమ్ ట్విస్టులు ఇవన్నీ చూసుకుంటుంటే టాప్ 5 లిస్ట్ కాస్త క్లియర్ గా కనిపిస్తోంది. ఈసారి టాప్ 5 లో చేరే అవకాశం బలంగా కనిపిస్తున్న వారిలో తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు, సంజన ఉన్నారు. అయితే ఈ మధ్య కొన్ని ఎపిసోడ్స్ చూస్తే మాత్రం ఎవరిని లైట్ గా తీసుకోవడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ స్ట్రాటజీలను ప్లే చేస్తూ ఫినాలే సీట్ కోసం కసిగా పోరాడుతున్నారు. మరి టైటిల్ ఎవరి పేరుపై ముద్ర పడుతుంది అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇక ఫ్యాన్స్ లెవెల్లో ఓట్లను చూస్తే, గేమ్ పరంగా చూస్తే, కంటెండర్ గా పవర్ చూస్తే మాత్రం ఎవరనేది స్పష్టంగా చెప్పలేం. కానీ ఈసారి బిగ్ బాస్ టైటిల్ రేస్ లో ప్రధానంగా తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ మధ్య నడుస్తుందన్నది క్లియర్ గా కనిపిస్తోంది. ఇక ఇమాన్యుయల్ తన గేమ్ ప్లే, స్ట్రాటజీ, కెప్టెన్సీ స్కిల్స్ తో ఆల్ కంబైన్డ్ గా బలమైన ఫేవరెట్ గా కనిపిస్తున్నాడు. ఇక కళ్యాణ్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు, కంటెస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఇక తనుజ టాస్కులు, అందం, హౌస్ డ్రామా, స్ట్రాంగ్ పర్సనాలిటీతో ఇవన్నీ ఆమెను టాప్ లో నిలబెడుతున్నాయి. ఇక ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ ఈ ముగ్గురులో ఎవరో ఒకరు కప్పెత్తే ఛాన్స్లు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సీజన్ లో గ్రాండ్ ఫినాలేకు ఎవరు గెస్ట్ గా వస్తారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. అయితే ఒక పేరు మాత్రం వినిపిస్తోంది. గత సీజన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి కప్పు అందించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు మెగా స్టార్ చిరంజీవి రాబోతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక
చిరంజీవి గతంలో కూడా సీజన్ 3, సీజన్ 4 ఫినాలేకు వచ్చి స్టేజ్ పై మరింత స్టార్ లైట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వస్తే ఫినాలే రేంజ్ ఇంకో లెవెల్ కి వెళ్లిపోతుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇక చిరంజీవి కొత్త సినిమా అయిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ కాబోతుండటంతో బిగ్ బాస్ స్టేజ్ మీదే ప్రమోషన్స్ ప్రారంభించే అవకాశం ఉందనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఇక ఫైనల్ కౌంట్ డౌన్ మొదలైంది. మరి ఇంకా కొన్ని రోజులు, కాస్త ఓపిక, కాస్త ఎగ్జైట్మెంట్. బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ సీజన్ విన్నర్ ఎవరనే సంగతిని మనం చూసే టైం దగ్గరలోనే ఉంది. ఇక అప్పటి వరకు వేచి చూడాల్సిందే. బిగ్ బాస్. Excuse me, can I sit here? Yeah, please. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కొన్ని రోజుల్లో ఎండ్ కార్డు పడబోతోంది. దీంతో హౌస్ లో మాత్రం ఇంకా హోరాహోరీగా దుమ్ము దులిపే పోటీ మాత్రం కొనసాగుతూనే ఉంది. తింటారా? నో. మీకు అమ్మట్లేదు సార్. ఇక సెప్టెంబర్ లో గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ రియాలిటీ షో ఇప్పుడు 13వ వారం దాటేసి ఫినాలే దాకా పరిగెత్తుతోంది. ఇక ప్రేక్షకులు కూడా ఒకవైపు తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓట్లు వేస్తూ, మరోవైపు టాప్ 5 ఎవరు, విన్నర్ ఎవరు, రన్నర్ అప్ ఎవరు అన్న ప్రశ్నలతో ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. Oh my God! Sure. ఇక హౌస్ లో జరుగుతున్న టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఎలిమినేషన్లు, గేమ్ ట్విస్టులు ఇవన్నీ చూసుకుంటుంటే టాప్ 5 లిస్ట్ కాస్త క్లియర్ గా కనిపిస్తోంది. ఈసారి టాప్ 5 లో చేరే అవకాశం బలంగా కనిపిస్తున్న వారిలో తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు, సంజన ఉన్నారు. అయితే ఈ మధ్య కొన్ని ఎపిసోడ్స్ చూస్తే మాత్రం ఎవరిని లైట్ గా తీసుకోవడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ స్ట్రాటజీలను ప్లే చేస్తూ ఫినాలే సీట్ కోసం కసిగా పోరాడుతున్నారు. మరి టైటిల్ ఎవరి పేరుపై ముద్ర పడుతుంది అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇక ఫ్యాన్స్ లెవెల్లో ఓట్లను చూస్తే, గేమ్ పరంగా చూస్తే, కంటెండర్ గా పవర్ చూస్తే మాత్రం ఎవరనేది స్పష్టంగా చెప్పలేం. కానీ ఈసారి బిగ్ బాస్ టైటిల్ రేస్ లో ప్రధానంగా తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ మధ్య నడుస్తుందన్నది క్లియర్ గా కనిపిస్తోంది. ఇక ఇమాన్యుయల్ తన గేమ్ ప్లే, స్ట్రాటజీ, కెప్టెన్సీ స్కిల్స్ తో ఆల్ కంబైన్డ్ గా బలమైన ఫేవరెట్ గా కనిపిస్తున్నాడు. ఇక కళ్యాణ్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు, కంటెస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఇక తనూజ టాస్కులు, అందం, హౌస్ డ్రామా, స్ట్రాంగ్ పర్సనాలిటీతో ఇవన్నీ ఆమెను టాప్ లో నిలబెడుతున్నాయి. ఇక ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ ఈ ముగ్గురులో ఎవరో ఒకరు కప్పెత్తే ఛాన్స్లు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సీజన్ లో గ్రాండ్ ఫినాలేకు ఎవరు గెస్ట్ గా వస్తారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. అయితే ఒక పేరు మాత్రం వినిపిస్తోంది. గత సీజన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి కప్పు అందించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు మెగా స్టార్ చిరంజీవి రాబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక చిరంజీవి గతంలో కూడా సీజన్ 3, సీజన్ 4 ఫినాలేకు వచ్చి స్టేజ్ పై మరింత స్టార్ లైట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వస్తే ఫినాలే రేంజ్ ఇంకో లెవెల్ కి వెళ్లిపోతుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇక చిరంజీవి కొత్త సినిమా అయిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ కాబోతుండటంతో బిగ్ బాస్ స్టేజ్ మీదే ప్రమోషన్స్ ప్రారంభించే అవకాశం ఉందనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఇక ఫైనల్ కౌంట్ డౌన్ మొదలైంది. మరి ఇంకా కొన్ని రోజులు, కాస్త ఓపిక, కాస్త ఎగ్జైట్మెంట్. బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ సీజన్ విన్నర్ ఎవరనే సంగతిని మనం చూసే టైం దగ్గరలోనే ఉంది. ఇక అప్పటి వరకు వేచి చూడాల్సిందే. బిగ్ బాస్. Excuse me, can I sit here? Yeah, please. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కొన్ని రోజుల్లో ఎండ్ కార్డు పడబోతోంది. దీంతో హౌస్ లో మాత్రం ఇంకా హోరాహోరీగా దుమ్ము దులిపే పోటీ మాత్రం కొనసాగుతూనే ఉంది. తింటారా? నో. మీకు అమ్మట్లేదు సార్. ఇక సెప్టెంబర్ లో గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ రియాలిటీ షో ఇప్పుడు 13వ వారం దాటేసి ఫినాలే దాకా పరిగెత్తుతోంది. ఇక ప్రేక్షకులు కూడా ఒకవైపు తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓట్లు వేస్తూ, మరోవైపు టాప్ 5 ఎవరు, విన్నర్ ఎవరు, రన్నర్ అప్ ఎవరు అన్న ప్రశ్నలతో ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. Oh my God! Sure. ఇక హౌస్ లో జరుగుతున్న టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఎలిమినేషన్లు, గేమ్ ట్విస్టులు ఇవన్నీ చూసుకుంటుంటే టాప్ 5 లిస్ట్ కాస్త క్లియర్ గా కనిపిస్తోంది. ఈసారి టాప్ 5 లో చేరే అవకాశం బలంగా కనిపిస్తున్న వారిలో తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు, సంజన ఉన్నారు. అయితే ఈ మధ్య కొన్ని ఎపిసోడ్స్ చూస్తే మాత్రం ఎవరిని లైట్ గా తీసుకోవడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ స్ట్రాటజీలను ప్లే చేస్తూ ఫినాలే సీట్ కోసం కసిగా పోరాడుతున్నారు. మరి టైటిల్ ఎవరి పేరుపై ముద్ర పడుతుంది అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇక ఫ్యాన్స్ లెవెల్లో ఓట్లను చూస్తే, గేమ్ పరంగా చూస్తే, కంటెండర్ గా పవర్ చూస్తే మాత్రం ఎవరనేది స్పష్టంగా చెప్పలేం. కానీ ఈసారి బిగ్ బాస్ టైటిల్ రేస్ లో ప్రధానంగా తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ మధ్య నడుస్తుందన్నది క్లియర్ గా కనిపిస్తోంది. ఇక ఇమాన్యుయల్ తన గేమ్ ప్లే, స్ట్రాటజీ, కెప్టెన్సీ స్కిల్స్ తో ఆల్ కంబైన్డ్ గా బలమైన ఫేవరెట్ గా కనిపిస్తున్నాడు. ఇక కళ్యాణ్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు, కంటెస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఇక తనూజ
టాస్కులు, అందం, హౌస్ డ్రామా, స్ట్రాంగ్ పర్సనాలిటీతో ఇవన్నీ ఆమెను టాప్ లో నిలబెడుతున్నాయి. ఇక ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ ఈ ముగ్గురులో ఎవరో ఒకరు కప్పెత్తే ఛాన్స్లు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సీజన్ లో గ్రాండ్ ఫినాలేకు ఎవరు గెస్ట్ గా వస్తారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. అయితే ఒక పేరు మాత్రం వినిపిస్తోంది. గత సీజన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి కప్పు అందించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక చిరంజీవి గతంలో కూడా సీజన్ 3, సీజన్ 4 ఫినాలేకు వచ్చి స్టేజ్ పై మరింత స్టార్ లైట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వస్తే ఫినాలే రేంజ్ ఇంకో లెవెల్ కి వెళ్లిపోతుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇక చిరంజీవి కొత్త సినిమా అయిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ కాబోతుండటంతో బిగ్ బాస్ స్టేజ్ మీదే ప్రమోషన్స్ ప్రారంభించే అవకాశం ఉందనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఇక ఫైనల్ కౌంట్ డౌన్ మొదలైంది. మరి ఇంకా కొన్ని రోజులు, కాస్త ఓపిక, కాస్త ఎగ్జైట్మెంట్. బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ సీజన్ విన్నర్ ఎవరనే సంగతిని మనం చూసే టైం దగ్గరలోనే ఉంది. ఇక అప్పటి వరకు వేచి చూడాల్సిందే.